ఈ వీడియోలో మనము చారిత్రక పూర్వయుగం, చారిత్రక సంధియుగం, చారిత్రక యుగం గురించి తెలుసుకుంటాం. అయితే ఈ మూడు యుగాలను మనము లిపి ఆధారంగా డివైడ్ చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటున్నాం, చారిత్రక పూర్వయుగం అంటున్నాం. ఇక్కడ లిపి లేదు కాబట్టి చరిత్రను అధ్యయనం చేయలేము. లిఖితపూర్వకమైన ఆధారాలు ఏమీ లేవు కాబట్టి చారిత్రక పూర్వయుగం అంటున్నాం. దీన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే శిలాయుగాలు 4. ఆ శిలాయుగాల మానవుడు లిపి లేకుండా జీవించడం జరిగింది. ఆ శిలాయుగానికి సంబంధించినవి మనం చదవాలంటే పురావస్తు శాస్త్రం పైన ఆధారపడాలి. పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాల నుండి ఏం బయటికి తీస్తే వాటి ద్వారా మనము చరిత్రను అధ్యయనం చేస్తాం. ప్రోటో హిస్టారిక్ ఏజ్, చారిత్రక సంధియుగం. ఇక్కడ లిపి ఉంది కానీ ఆ లిపిని మనం చదవలేకపోతున్నాం. లిపి ఉండి చదవలేని కాలాన్ని చారిత్రక సంధియుగం అంటున్నాం. దీనికి ఎగ్జాంపుల్ సింధు నాగరికత. సింధు నాగరికత ప్రజలు ఏదో రాయడం జరిగింది, కొన్ని ఆధారాలు మనకు లభిస్తున్నాయి కానీ వాటిని మనం చదవలేకపోతున్నాం. లిపి ఉండి చదవలేని కాలాన్ని చారిత్రక సంధియుగం అంటున్నాం. హిస్టారిక్ ఏజ్, చారిత్రక ఆధారాలు లభించడము, వాటిని మనం చదవడము, చరిత్రను అధ్యయనం చేయడం. అంటే లిపి ఉండి చదవగలిగే కాలం. ఆ లిపిని చదివి మనం చరిత్రను తెలుసుకుంటున్నాం. ఆ కాలాన్ని మనము చారిత్రక యుగం అంటున్నాం. ఈ చారిత్రక యుగంలో లిపి ఉంటది, కొన్ని గ్రంథాలు ఉంటాయి, కొన్ని శాసనాలు ఉంటాయి. ఆ శాసనాలను మనం చదువుతాము, ఆ గ్రంథాలను మనం చదువుతాము, చరిత్రను తెలుసుకుంటాము. కాబట్టి లిపి ఉండి చదవగలిగే కాలాన్ని మనం చారిత్రక యుగం అంటున్నాం. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదో మీరు చెప్పండి. చారిత్రక యుగానికి ఎగ్జాంపుల్ ఏంటిది? మన భారతదేశంలో చారిత్రక యుగం ఎప్పటి నుండి ప్రారంభమైంది, ఎవరి కాలం నుండి ప్రారంభమైంది అనేది మీరు చెప్పండి, కామెంట్ చేయండి. అదేవిధంగా భారతదేశంలో తొలి గ్రంథం ఏంటిది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.